సక్సెస్ఫుల్ గా గైస్ 3000 ఫీట్స్ అయితే పోయింది. దీని కనబడుతుంది అంటే స్క్రీన్ మీద మనం గూగుల్ ఎర్త్ లా చూస్తాం కదా, జూమ్ చేసి సేమ్ టు సేమ్ అట్నే కనిపిస్తుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఉన్న ఈ చిన్న డ్రోన్ ఏదైతే ఉందో DJI Mini 2, దీంతోనైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాము. అదేంటి అంటే ఆల్టిట్యూడ్ టెస్ట్ అయితే చేసినాం అనమాట. ఇది ఆకాశంలోకి ఎంత ఎత్తు వరకు వెళ్తుంది ఏంది అని చెప్పేసి, ఎంత దూరం పోతుంది, 500 మీటర్లు అయితే గైస్ ఇది వచ్చేసి మనకు ఆకాశంలోకి అయితే వెళ్ళడం జరిగింది. 500 మీటర్స్ హైట్ నుంచి వెళ్ళి మనం చుట్టూ క్యాప్చర్ అయితే చేసినాము. కాకపోతే దీని కెమెరా క్వాలిటీ వచ్చేసి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఫుటేజ్ వచ్చేసి కొద్దిగా మబ్ అయితే వచ్చిందనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఇది 50,000 రూపాయల డ్రోన్ కదా, దీనికి ట్రిబుల్ మన దగ్గర అయితే 150,000 రూపాయల డ్రోన్ అయితే ఉంది. ఈ డ్రోన్ని యూజ్ చేసి మనం ఈ వీడియోలో ఆల్టిట్యూడ్ టెస్ట్ అయితే వేయబోతున్నాము. అసలు ఈ డ్రోన్ ఎంత హైట్ వరకు వెళ్తుంది, ఏంది ఏం కథ అనేది ఈరోజు వీడియో. అంతేకాకుండా ఇంకో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయబోతున్నాం అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర స్మోక్ బాంబ్స్ అయితే ఉన్నాయి. ఈ స్మోక్ బాంబ్స్ని మన డ్రోన్కి అటాచ్ చేసి గాలిలో అయితే కాల్చబోతున్నాం. ఒకే వీడియోలో డ్రోన్తో 2 క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మేము ఏం చేస్తున్నాం అంటే ఈ ఎక్స్పెరిమెంట్ వేయబోయే ముందు ఇక్కడికి కొంచెం కొన్ని ఫ్లైట్లు అయితే పోతాయి. కాకపోతే తక్కువ హైట్లకైనా చాలా హైట్లకైనా పోతాయి. బట్ అయినా సరే మన సేఫ్టీ కోసం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫ్లైట్ రాడార్లో మనకు లైవ్ ట్రాకింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఫ్లైట్ వచ్చేది ఉంటే అసలు ఏమైనా ఫ్లైట్స్ దరిదాపులలో వస్తున్నాయా లేదా అని అయితే చూస్తున్నాము. ఇప్పుడు దరిదాపులలో అయితే గైస్ ఎటువంటి ఫ్లైట్స్ అయితే కనిపిస్తలేవు, పోయిపోతలేవు. సో ఇప్పుడు ఏదామంటే మన ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఎంత హైట్ పోతుందని, అసలు ఎంత హైట్ పోతుందో మనం తెలియదు. So let's start this crazy experiment. ఇప్పుడైతే గాయస్ డ్రోన్ ని పంపిస్తున్నాము. కమాన్, మంచిగా పోయి రావాలి. దండం పెట్టరు అందరూ. బాయ్ బాయ్. హోమ్ పాయింట్ అయితే అప్డేట్ అయిపోయింది. మన డ్రోన్ ఇప్పటికి 63 ఫీట్స్ అయితే వేయింది. స్క్రీన్ మీద మీరు మమ్మల్ని చూసినట్లయితే మేము ఎంత చిన్నగా కనిపిస్తున్నాం ఒకసారి చూడండి. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాం, గింతే ఉన్నాం పురుగు లెక్క. సో ఇప్పుడైతే దీన్ని ఇంకా హైట్ పంపిద్దాం. ఇక పోనీ పోనీ. అబ్బా 200 ఫీట్లు అయితే వేయింది గాయస్ ఇప్పటికి మన డ్రోన్ వచ్చేసి. 200 గింత హెచ్చు ఒకటే కనబడుతుంది. 300 ఫీట్లు వేయింది. గింతే 400 ఫీట్లు వేయింది. 500 ఫీట్లు, 519 ఫీట్లు అయితే వేయింది ఇప్పటికి మన డ్రోను. ఒకసారి 519 ఫీట్స్ నుంచి వెళ్ళి మనం చుట్టూ చూసినట్లయితే ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒకటి 360 డిగ్రీ అదైతే కొడుతున్న ఫుటేజ్ మీరు చూడొచ్చు. మొత్తం పంట పొలాలన్నీ మీరు చూడొచ్చు ఎట్లా అనిపిస్తున్నాయి. మన చిన్న డ్రోన్ కెమెరా క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉండే వరకు ఏమైందంటే మనకు క్లారిటీగా రికార్డ్ కాలే పోయినసారి ఫుటేజ్. బట్ ఈసారి మీరు చూసినట్లయితే ఎంత క్లారిటీ కనిపిస్తుందో చూడండి. మొత్తం గ్రీనరీ అయింది మొత్తం. కాల్వా చెరువు మొత్తం కనబడుతుంది కదా, కనబడుతుంది. ఓకే, కింది నుంచి వెళ్ళి మనం చూస్తే డ్రోన్ కనబడుతున్నారా? కనబడుతుంది. 500 ఫీట్స్ దగ్గర మనం ఆగినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి ఎక్కడ అంటే 1000 ఫీట్స్ దగ్గర. చూద్దాం 1000 ఫీట్స్ నుంచి వెళ్ళి సేమ్ మళ్ళీ 360 డిగ్రీ చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి. లెట్స్ గో. కనిపిస్తుందా అంటావు అన్న? మేఘాల పోతుందా? కనిపిస్తుంది. 700 ఫీట్స్ కనబడుతుంది ముక్కంతా చీమోలే. 800 ఫీట్స్, 900 ఫీట్స్,
ఫైనల్లీ 1000 ఫీట్స్ అయితే పోయింది. ఇప్పటిదాకా 500 ఫీట్స్ నుంచి చూస్తే మనం కింద కనిపించిన ఫుటేజ్లో, బట్ ఇప్పుడైతే కనిపిస్తలే. మొత్తం మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మొత్తం మళ్ళీ 360 డిగ్రీ అయితే కొడతా. సో చూడండి మీరు, ఇప్పటి వరకు మనకు కనబడని లొకేషన్ మొత్తం మనం సముద్రం బీచ్ దగ్గర నుంచి సముద్రాన్ని తీస్తే ఎట్లా కనిపిస్తుంది అట్లా కనబడుతుంది. మొత్తం మేఘాల దగ్గర దాకా వచ్చినాం. డ్రోన్ కనబడుతుంది అన్న, డ్రోన్ కనబడతలేదు. కనబడుతుంది. మేఘాల దగ్గర దాకా పోయింది ఆల్మోస్ట్. ఆ కాలువల నీళ్ళు ఎన్ని ఏర్పడుతుంది. మొత్తం అందరూ దున్నుకుంటా పంట పొలాలు అన్ని రెడీ చేస్తారు కదా నాట్ల గురించి, అంతేకాకుండా మక్క పత్తి వేస్తారు కదా, అట్లా మనకు మొత్తం పచ్చ కనబడుతుంది ఎటు చూసినా కానీ. ఇలా డ్రోన్ వచ్చేసి గైస్ 1000 ఫీట్స్ దగ్గర అయితే ఆగింది కదా. నెక్స్ట్ స్టాప్ ఎక్కర్రా? 1500. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 1500 ఫీట్స్ అట. సో ఇప్పుడు 1500 ఫీట్స్ దగ్గర అయితే ఆపుదాం. లెట్స్ గో. పోనీ ఇప్పటిదాకా మనకు కనబడని ఏమేమి ఉన్నాయో అన్ని కనబడతాయి కావచ్చు నా 1500 ఫీట్స్ దగ్గర. పోతుందా పోతలేదు అసలుకి? పోతుంది 1200 ఫీట్స్. ఆడుందావో చక్క మన మీద ఉంటుందిరా. 1300 ఫీట్స్, 1400 ఫీట్స్. డైరెక్ట్ 2000 దగ్గర ఆపాం. 1500 సమొద్దు. 1400 ఫీట్స్, 1500, 1600 ఫీట్స్. వాజా గంటకు ఎంత స్పీడ్ తో పోతుందన్న కనబడతలేదు ఇక నిమిషం. 1700 ఫీట్స్, 1800 ఫీట్స్, 1900 ఫీట్స్. కమాన్ 2000. ఒరే నువ్వు అన్నది కాదు వీడు 13 అన్నాడు, వీడు 15 అన్నాడు. నేనైతే టోటల్ అని 2000 ఫీట్స్ దగ్గర అయితే ఆపిన. మొత్తం ఎట్లా కనబడుతుంది అంటే స్క్రీన్ మీద మనం గూగుల్ ఎర్త్లో చూస్తాం కదా, జూమ్ చేసి సేమ్ టు సేమ్ అట్నే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ 2000 ఫీట్స్ హైట్ నుంచి వెళ్ళి మనం చుట్టూ సర్కిల్ అయితే కొట్టి చూద్దాం అసలు ఎట్లా కనిపిస్తుంది ఏంది అని. మొత్తం ఇప్పుడు స్టేట్ అయినా మన వాళ్ళు అదిరి బెదురుతారు. మేఘాల దాకా పోయింది. మేఘాలు కనబడుతున్నాయి. మొత్తం సరౌండింగ్స్ ఏమైతున్నాయో గైస్ అంతా ఎవ్రీథింగ్ ఎట్లా కనిపిస్తుంది అంటే మన గూగుల్ ఎర్త్లో జూమ్ చేసి చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది. మొత్తం మేఘాలు అయితే కడక్ కనబడుతుంది. వాజా మన డ్రోన్ తోని మనం 2000 ఫీట్స్ హైట్ నుంచి కనుక చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే డైరెక్ట్ లాస్ట్ స్టాప్ ఎక్కడ అంటే 3200. అంటే దగ్గర మనకు 3000 ఫీట్స్ దగ్గర 1 కిలోమీటర్ దగ్గర అయితే దీని రేంజ్ అనమాట. సో మనం 3000 ఫీట్స్కి అయితే వెళ్దాం. చూద్దాం 3000 ఫీట్స్ హైట్ నుంచి వెళ్ళి మనం చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది ఏందని చెప్పేసి. మేఘాల పోతుంది ఏమో చూడాలి. లెట్స్ గో డైరెక్ట్ 3000 ఫీట్స్. కనబడుతుంది. 2100, 2200, ఇట్లా అటు ఇటు ఉక్కుంటా పోతుంది. 2300, చీమల కనబడుతుంది. 2400, పోతుందా అన్న? ఏమి ఏర్పడతలే పోయినట్టు. 2500. చేయి గజ వణుకుతుంది రా భయానికి ఏమవుతుందో అని. 2600, 2700, 2800. లక్షణాల డ్రోన్ జింగ్ భయం కాదా? 2900. 17 మినిట్స్ చూపిస్తుంది. సక్సెస్ఫుల్ గా గైస్ 3000 ఫీట్స్ అయితే పోయింది. దీని ఎంత పైన కన్నా సరే పైనకైతే వెళ్తలేదు. 3020 ఫీట్స్ దగ్గర అయితే అయిపోయింది. ఇప్పుడు 3020 ఫీట్స్ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం 360 డిగ్రీ లొకేషన్ అయితే కొడదాం. అండ్ ఫ్లైట్స్ రాకపోయినా అంత ఆల్టిట్యూడ్లో అది ఉండడం మనకు బెటర్ కాదు కాబట్టి ఫటాఫట్ దించేద్దాం ఒకటే సెకండ్లో. 360 డిగ్రీ కొడదాం. మీరు ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ చూడుర్రి. పక్క పండి మొత్తం కనబడుతుంది. అది
వాజా కడక్ 3000 ఫీట్స్ హైట్ నుంచి వెళ్ళి మనం కనుక చూసినట్లయితే ఇంత దూరం చూడొచ్చు మనము, ఇంత విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఈ సముద్రమా వైజాగ్ బీచ్. వాజా జింగా ఏంటిది మాఫియా మేఘల ఆగ్ని ఆల్మోస్ట్ గైస్ మన మేఘాల దాకా పోయింది. ఇక మేఘాలు ఎదురుగానే ఉన్నాయి. ఏంది సో మన పెద్ద డ్రోన్ రేంజ్ వచ్చేసి ఎంత అంటే 3019 మీటర్స్ అనమాట. ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే మన డ్రోన్ వచ్చేసి కిందికి వస్తుందా రాదా అని చెప్పేసి 3000 ఫీట్స్ నుంచి వెళ్ళి. సో చిన్న డ్రోన్ వచ్చేసి ఎంత పోయింది 500 మీటర్స్. మీటర్స్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చిన్న డ్రోన్ 500 మీటర్స్ పోయింది, పెద్ద డ్రోన్ 1 కిలోమీటర్ హైట్కి అయితే పోయింది. 1 కిలోమీటర్ హైట్ నుంచి మనం చూస్తే ఇట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా పోతలేదా బ్యాక్ పోతలేదు. ఇక మనం దీన్ని ఎంత పైన కన్నా కానీ పైన పోతలేదు. 3020 ఫీట్స్ దగ్గర అయిపోయింది. స్పోర్ట్స్ మోడ్ పెడితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే గాయస్ డ్రోన్ కిందికి అయితే దించుతున్నా. ఒకసారి చూడండి కిందికి వచ్చినా కొద్దిగా ఎట్లా కనిపిస్తుంది. ఇక అంత హైట్లో ఉంది కదా ఇది, దగ్గర దగ్గర 2500 ఫీట్స్ హైట్లో అయితే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రిటర్న్ టు హోమ్ అయితే కొడదాం. చూద్దాం రిటర్న్ టు హోమ్ కొడితే వస్తుందా లేదా. 1 2 3 ల్యాండ్ అయిపోతే మనం ఏం చేయకుండా సార్ రిటర్న్ టు హోమ్ వచ్చినామంటే పర్ఫెక్ట్ ఆటోమేటిక్గా కిందికి అయితే వచ్చేస్తుంది. 2300 2000 జల్దీనే దిగుతుంది. కొద్దిగా షేక్ అవుతుంది దూరం ఫుటేజ్. ఇక్కడ నుంచి చూస్తే కూడా ఇట్లా అటు ఇటు పోతుంది, కొంచెం కొంచెం కదులుతుంది. ఇది స్ట్రేట్లా 5 కిలోమీటర్స్ పోయినందుకు హైట్లో కూడా 5 కిలోమీటర్స్ పోతే ఇంకా భలే ఉంటుండే. కాకపోతే 1 కిలోమీటర్ అయింది, ఇంకెక్కువ పోతే మస్తు ఉంటుండే. చల్లగా ఉందిరా, వేడి ఉంటాయని కదరా. చల్లగా ఉంది, వేడైతుందన్నావు కదరా కాలే. మోటార్లు వేడిగా ఉన్నాయి, బాడీ మొత్తం చల్లగా ఉన్నది. చెప్పినా కదా మేఘాల దాకా వేయింది. ఇది దీన్ని ఎట్టుంటుందో చల్లగా ఉంటుందా వేడి ఉంటుందా చూద్దామని చెప్పేసి చల్లగా ఉంది బాడీ. సో టేబుల్ మీద దిగుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే జింగిడిగా టేబుల్ జరిపిండు. సో అందువల్ల అది కరెక్ట్ లొకేషనా కాదా. టేబుల్ ఇన్నోడే కదరా, అదే జరిపిండు. టేబుల్ మీద దిగవచ్చు మేబీ దీన్ని బట్టి చూస్తేనైతే. సో ఇది మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర ఉన్న డ్రోన్ ఎంత హైట్ వెళ్తుంది అనేది మనం టెస్ట్ చేసినాం. 1 కిలోమీటర్ హైట్కి అయితే వెళ్ళింది. నెక్స్ట్ లెవెల్ సినేరీ అయితే కనిపించింది, మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే గైస్ మన దగ్గర మీరు చూడవచ్చు ఇటువంటి స్మోక్ బాంబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో మీరు చూసినట్లయితే మన దగ్గర స్మోక్ బాంబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం చూడరు ఇప్పుడు ఎట్లా వెళ్తుందా. స్మోకే కావచ్చు నిజంగానే. అటు పెట్టరా, ముఖం మీద పెడతావు. సో ఇటువంటి మూతిలో పెడతావేమరా. అలాంటి పడుతుందిరా. సో మీరు చూసినట్లయితే ఇటువంటి స్మోక్ బాంబ్స్ అవుతున్నాయి మన దగ్గర ఇంకా 4 పేలదు మరి. సో ఈ 4ని మనం డ్రోన్ కి అటాచ్ చేద్దాం. ఆ తర్వాత వీటిని కాల్చి ఆకాశంలోకి అయితే తీసుకెళ్దాము. చూద్దాం వీటితో సినేరీ ఎట్లా వస్తుంది ఏందని చెప్పేసి. ఆల్మోస్ట్ 100 మీటర్స్ వరకు తీసుకోవడానికి ట్రై చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్.
మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మన డ్రోన్కి కింద 4 స్మోక్ బాంబులు అయితే అటాచ్ చేసినాము. ఇంతకుముందుకి ఏదైతే ఫస్ట్ అంటి పెట్టినామో సేమ్ అటువంటి 4 అయితే అటాచ్ చేసినాము. ఇప్పుడు దీన్ని ఆకాశంలో పంపిద్దాం, పైన కాల్దాం, చూద్దాం ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో గో. ఇప్పుడైతే గైస్ ఈ స్మోక్ బాంబ్స్ అంటి పెడుతున్నా, చూద్దాం ఎట్లా అనిపిస్తుంది సినారియో ఏంటి అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ క్రేజీ ఎక్స్పెరిమెంట్. మనం ఈ డ్రోన్ని లేపిన తర్వాత వీటిని అంటి పెడదామంటే కథ కలుస్తలేదు, ఆగమాగం అవుతుంది. సో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ అంటి పెడుతున్నాం, ఆ తర్వాత డ్రోన్ అయితే టేక్ ఆఫ్ చేస్తున్నాం. అన్న 50 మీటర్లు పెట్టుకో. సో మీరు పైన చూసినట్లయితే గాయస్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా రివర్స్ అయితే అయింది. ఏమైంది అంటే మేము అన్నీ ఒక్కడేసారి వస్తాయేమో అనుకున్నాము, బట్ ఆ విధంగా కాకుండా దాని గాలికి ఏమవుతుందంటే మొత్తం కొట్టుకపోతుంది స్మోకు. రెండే అంటుకున్నాయి, ఇంకా నేను పెడుతున్నా. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. చూసిరు కదా, కొద్దిగా మిస్ అయిపోయింది, లేకపోతే మన 150,000 డ్రోన్ ఏదైతే ఉందో ఆవాహయామి అయిపోతుండే. డింపియాడు మింగు చిన్న డ్రోన్ కూడా మా వల్లనే అదైతే ఖరాబ్ అయిపోయింది. అలా మెయిన్ పాత్ర వీంది అవుతుంది. పెద్ద డ్రోన్ ఇస్తాం జర్ర అయితే అను, కాకపోతే బతికిపోయింది. యాక్చువల్లీ వీడు ఏం చేసినట్టే కింద గుంజిండా, అసలు ఏం చేసిండో అర్థమైతే లేదు. డ్రోన్ అయితే మోటార్లు అన్నీ అయిపోయినాయి, కింద పడ్డాయి. సో ఎనీవే గైస్ మనం చేసిన 2 ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎంత హైట్ పోతుందని సక్సెస్ అయింది. మనకు 3000 చిల్లర అయితే వేయింది ఫీట్స్. అండ్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి స్మోక్ బాంబ్స్ని గట్టి లేపుదాం, పైన కాల్దాం అనుకున్నాం, అది కూడా సక్సెస్ అయితే అయింది. వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.